ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనమును మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం అంటుంది, అందుకు యేసు అతనితో అనగా నికోదేముతో అనగా ఒక ధర్మశాస్త్ర బోధకుడు, పరిసయ్యుడు, వృద్ధుడు అయినటువంటి నికోదేముతో యేసు ప్రభు చెప్తున్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా నూతనంగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనయ్యున్నది. హల్లెలూయా. చూడండి, ఆ కింద వచనాల్లో మనం గాని గమనిస్తే, ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. చూడండి, ఈ ఫుట్ నోట్లో మనం గాని గమనిస్తే 3వ వచనములో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. ఆ పదాన్ని కింద ఫుట్ నోట్లో పై నుండి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే ఈ జన్మ భూ సంబంధమైనటువంటి జన్మ కాదు, శరీర సంబంధమైన జన్మ కాదు, కానీ ఇది పరలోకానికి సంబంధించినటువంటి జన్మ. ఇది పరిశుద్ధుడైనటువంటి దేవుడు అనుగ్రహించేటువంటి జన్మ. బాప్తిస్మం అంటే నీటి మూలముగా పుట్టడం అంటే, చూడండి, ఏదో నీళ్ళలో మునిగేసి వచ్చేయడం కాదు ప్రార్థన పెట్టుకొని. ఈ యొక్క బాప్తిస్మానికి పరలోకము నుండి ఒక అధికారం ఇవ్వబడుతుంది. పరలోకము నుండి ఒక నూతన సృష్టిగా మనం మార్చబడడానికి తగినటువంటి వనరులు, సామర్థ్యము దేవుని నుండి, దేవుని వలన మనకు అనుగ్రహించబడుతూ ఉన్నాయి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించడం. ఈ యొక్క బాప్తిస్మానికి ఉన్నటువంటి ఒక గొప్ప నిదర్శనం, ఒక గొప్ప రుజువుని యేసు ప్రభు వారు బయలుపరుస్తున్నాడు. అందుకనే యేసు ప్రభు వారు అపోస్తలులతో కూడా అన్నాడు, ఏమన్నాడు? యోహాను నీళ్లలో మీకు బాప్తిస్వం ఇచ్చాను, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్వం పొందుకుంటారన్నాడు. ఈ యొక్క బాప్తిస్వము అనేటువంటిది మనల్ని ఏం చేస్తుందంటే పరలోక సంబంధులుగా మారుస్తుంది. హల్లెలూయా. ఎలా మారుస్తుంది? ఎందుకంటే మనము తల్లి గర్భములో నుంచి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం మట్టిగా ఈ లోకానికి వచ్చాం, మట్టిలో కలిసిపోతాం. అయితే అటువంటి మట్టి జీవితము, మర్త్యమైనటువంటి జీవితాన్ని దేవుడు మహిమగా మార్చడానికి పరలోకము నుండి తన ఆత్మ ద్వారా ఒక అభిషేకాన్ని మనకు పంపిస్తున్నాడు. ఏమిటి అభిషేకం అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్వం. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్వము ప్లస్ నీటి బాప్తిస్వం, ఈ రెండు కలయిక మన ఆత్మని, మన దేహమును కూడా పరిశుద్ధపరుస్తున్నాయి. చూడండి, ఎందుకు ఈ బాప్తిస్వము అనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి మాటని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 15వ అధ్యాయం 42 నుంచి రాయిస్తున్నాడు. ఏమన్నాడు? మృతుల పునరుద్ధానమును అలాగే, చూడండి, శరీరము
ఈ శరీరం ఏమవుతుంది? క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. హల్లెలూయా. అంటే దేవుడు శరీరానికి ఏమిస్తున్నాడు? ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు మన శరీరానికి ఇస్తున్నాడు. అందుకే ఈ శరీరం ఏమవ్వాలి? చూడండి, బాప్తిస్మము అనేటువంటి అనుభవములోనికి రావాలి. ఎందుకంటే ఈ దేహము ఒకానొక రోజు మరణించి ఈ దేహము పాతి పెట్టబడుతుంది. అయితే పాతి పెట్టబడినటువంటి ఈ దేహము మరలా పునరుద్ధాన దేహముగా లేపబడాలంటే, అక్షయమైన దేహముగా లేపబడాలంటే, దేవుని మహిమగల దేహముగా లేపబడాలంటే, బలమైన దేహముగా లేపబడాలంటే, ఘనమైన దేహముగా లేపబడాలంటే ఈ దేహములో ఈ బాప్తిస్మము అనేటువంటి అనుభవము ఖచ్చితముగా ఉండాలి. హల్లెలూయా. ఈ బాప్తిస్మం అనే అనుభవం చూడండి, దేవునికి కావలసింది మన ఆత్మే కదండి. ఆత్మ పరలోకానికి వెళ్ళిపోద్ది కదండి. మరి దేహంతో ఏం పని? దేహం మట్లో కలిసిపోద్ది కదా. ఇటువంటి సిద్ధాంతాల్ని చాలా మంది మాట్లాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి దేవుని వాక్య జ్ఞానము కానీ, వాక్యపు లోతులు కానీ, పరిశుద్ధాత్మ బయలుపరిచే మర్మాలు కానీ వారికి తెలియక. చూడండి, ఆత్మ పరలోకానికి వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, ఒక మానవుడు మరణించినప్పుడు ఆత్మ పరదేశికి వెళుతుంది, లేకపోతే పాతాళానికి వెళుతుంది. వారు కానీ పాపులైతే, లోక సంబంధంగా జీవించే వాళ్ళైతే, ప్రకృతి సంబంధంగా జీవించే వాళ్ళైతే, పాప శాపములలో చిక్కబడి బంధించబడి చీకటి శక్తుల చేత పీడించబడుతూ చివరికి మరణించినటువంటి వాళ్ళు ఏమవుతున్నారు? పాతాళానికి వెళుతున్నారు. వారి ఆత్మలు పాతాళానికి వెళుతున్నాయి, కానీ శరీరం మాత్రం పాతి పెట్టబడుతుంది. శరీరం మట్లో కలిసిపోతుంది, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పాతాళమునకు వెళుతుంది. వారు పరిశుద్ధులైతే, వారు నీతిమంతులైతే, వారు దేవుని చిత్తమును జరిగించిన వారైతే, వారు మారు మనస్సు పొందినటువంటి వారైతే, వారు బాప్తిస్మము తీసుకున్నటువంటి వారైతే, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వారైతే, తమ జీవితంలో నీతి క్రియలను జరిగించేటువంటి వారైతే, వారు మరణించినప్పుడు కూడా వారి దేహం ఏమవుతుంది? మట్టిలో పాతి పెట్టబడుతుంది. అది మట్టిలో విత్తబడుతుంది, కానీ ఆత్మ మాత్రం పరదేశికి వెళ్తుంది, కానీ పరలోకానికి వెళ్ళట్లేదు. మరి ఈ యొక్క దేహము మట్టిలో అలాగే ఉండిపోవలసిందేనా? అది మట్టిలో అలా కలిసిపోవలసిందేనా? ఈ భూమి నాశనం అయిపోయినప్పుడు ఆ శరీరము కూడా అందులో పడి నాశనం అయిపోవలసిందేనా అంటే బైబిల్ దానికి అంగీకరించట్లేదు. హల్లెలూయా. చూడండి, ఎందుకు యేసు ప్రభు మరలా రాబోతున్నాడు? ఆయన వచ్చేటువంటి ఉద్దేశం ఏంటి? ఎందుకు వస్తున్నాడు ఆయన అంటే, పరదేశులో ఉన్నటువంటి ఆత్మ, పరిశుద్ధుల ఆత్మ ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించినటువంటి ఈ దేహములోనికి మరలా ప్రవేశపెట్టబడి, ఈ దేహము మత్స్యమైనటువంటి ఈ దేహము, మరణకరమైనటువంటి ఈ దేహము మరలా మహిమ దేహముగా రూపాంతరము చెందడానికి, హల్లెలూయా, క్షయమైపోయినటువంటి దేహము మరలా అక్షయమైనదిగా లేపబడడానికి, బలహీనమైనటువంటి దేహము దేవుని బలముతో లేపబడడానికి, శక్తి అయినటువంటి దేహము దేవునిలో ఘనమైనదిగా, శక్తి గలదిగా మరలా లేపబడడానికి ఈ దేహానికి దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఈ దేహముతో చెడు పనులు చేస్తున్నటువంటి వారు, దుష్ట కార్యములు చేస్తున్నటువంటి వారు, దేహమును తమ ఇష్టానుసారముగా విచ్చలవిడిగా పాడు చేసుకుంటున్నటువంటి వారు, లోక సంబంధమైనటువంటి వైపునకు తిప్పుకుంటున్నటువంటి వారు, విగ్రహారాధనలకు తమ దేహాన్ని అప్పగించినటువంటి వారు, చూడండి, పాపముతో శాపముతో నిండిపోయినటువంటి దేహములతో జీవించేటువంటి వారు, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమును తమ దేహాల్లో కలిగినటువంటి వారి దేహాలు ఏమవుతాయి? మృతుల పునరుద్ధానమందు
దాని గురించి మనం కానీ చదివితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం 11 వర్సెస్ నుంచి చూస్తే 14వ వచనములో చూడండి, మృతుల లోకము తమ మృతుల్ని అగ్నిగుండములో పడవేస్తున్నాడు. ఎవరిని? ఇటువంటి విచ్చలవిడి జీవితాన్ని జీవించినటువంటి వాళ్ళు కూడా మరలా పునరుద్ధరణ వస్తుంది వాళ్ళకు కూడా. కానీ అది వాళ్ళకి ఎందుకంటే తీర్పు కోసం, చివరికి నరకానికి నడిపించడం కోసం. చూడండి, ఈ బాప్తిస్మము యొక్క ఉద్దేశం ఏమిటంటే మరణకరమైనటువంటి మన జీవితాన్ని, పాపకరమైనటువంటి మన జీవితాన్ని, శాపకరమైనటువంటి మన జీవితాన్ని ఆయన మహిమ గలదిగా, అక్షయమైనదిగా చేయడానికి ఆయన ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. శరీరాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. అందుకే తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాటని మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఆ మాటని. ప్రతిరోజు మనం స్నానం చేస్తాం. దేనికి చేస్తాం? దేహానికి. అయితే దేవుడు మన ఆత్మకు కూడా స్నానం చేపిస్తున్నాడు. ఈ స్నానము మన ఆత్మకు ప్లస్ దేహానికి కూడా. అది ఎలా అనేటువంటి విషయాన్ని మనం కానీ గమనిస్తే 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే దేని ద్వారా? పునర్జన్మ సంబంధమైన, అంటే ఒకడు క్రొత్తగా జన్మించడం, మరణించిన వాడు మరలా పునరుజ్జన్మ. చూడండి, పునరుజ్జన్మ ఎక్కడుంది? ఈ మధ్యకాలంలో సినిమాలో చూపిస్తున్నారు. ఒకడు చచ్చిపోయి మళ్ళా పుడతాడు. అది 100 ఏళ్లకో, 200 ఏళ్లకో, 300 ఏళ్లకో, 400 ఏళ్లకో మళ్ళా పుడతాడు కదా. దాన్ని ఏమంటారు వాళ్ళు? పునర్జన్మ అంటున్నారు. పుట్టినోడు మళ్ళీ చచ్చిపోతాడు, మళ్ళా పుడతాడంట. కానీ ఇటువంటి పుట్టుకల్ని బైబిల్ యాక్సెప్ట్ చేయదు. ఒక వ్యక్తి ఒక్కసారి పుట్టాలి, ఒక్కసారి మరణించాలి, అటు తర్వాత తీర్పు జరుగుతుంది. ఒక మానవుడు భౌతికంగా మరలా పుట్టడం యాజ్ పర్ బైబిల్ ప్రకారం అసాధ్యము. హల్లెలూయా. బైబిల్ ప్రకారం అసాధ్యం. కానీ మరలా పుట్టడం, పునర్జన్మ అంటే అర్థం ఏంటంటే నీలో ఉన్నటువంటి పాపము చచ్చి నీవు దేవునిలా మారడమే పునర్జన్మ అంటే. హల్లెలూయా. నీలో ఉన్న పాపము చనిపోయి మనము మరలా దేవుని వలె పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని మహిమతో నింపబడినటువంటి వారముగా మరలా మార్పు చెందడమే ఏ జన్మ? పునర్జన్మ. ఒకడు చచ్చి మరలా యేసుక్రీస్తు పోలికలో పుట్టడం, యేసుక్రీస్తు యొక్క అభిషేకాన్ని పొందుకోవడం, యేసుక్రీస్తు యొక్క రూపాంతరపు అనుభవాన్ని కలిగి ఉండడం పునరుద్ధానం. ఈ పునరుజ్జన్మ అంటే మరలా క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటంటే ఇదిగో పాతవి గతించెను, నూతనమయ్యాయి. కొన్ని కాదు, పూర్తిగా మారిపోవడం, సమస్తమును నూతనమయ్యాయి. చూడండి, అందుకంటాడు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయడం ద్వారాను మనలను రక్షించను. ఒక వ్యక్తి రక్షించబడాలంటే పరిశుద్ధాత్మ మనకి ఏ స్వభావం ఇవ్వాలి? నూతన స్వభావం. ఈ ప్రాచీన అలవాట్లు, సాంప్రదాయాలు, పద్ధతులు, ఈ స్వభావము నీలో నశించాలి. నువ్వు ఇంకా బూతులు మాట్లాడుతున్నావంటే నువ్వు ఇంకా ఏం కాలేదు? పునర్జన్మని పొందుకోలేదు. నువ్వు ఇంకా విగ్రహారాధన చేస్తున్నావంటే, విగ్రహారాధికులతో సాంగత్యం చేస్తున్నావంటే, నీ ఆత్మ మండట్లేదంటే అర్థమేంటి? నువ్వు ఇంకా ఎక్కడున్నావు? పాపములో ఉన్నావు, పాప సంబంధమైన వాటిలో జీవిస్తున్నావు. నువ్వు ఇంకా పునర్జన్మ పొందిన వ్యక్తివి. పునర్జన్మ పొందిన వాళ్ళు పరలోకముతో, దేవునితో కాంటాక్ట్లో ఉంటారు, దేవునితో సహవాసం చేస్తుంటారు. హల్లెలూయా. పునర్జన్మ పొందిన వాళ్ళు దేంతో ఉంటారు? పరలోక సంబంధమైన వాటితో, పరలోక సంబంధమైనటువంటి వారితో, పరలోక సంబంధమైన దేవునితో సహవాసం చేస్తారు. అదే పునర్జన్మ సంబంధమైన స్నానం. చూడండి, ఈ స్నానమును మా దేవుడు మన చేత ఎలా చేపిస్తున్నాడంటే వాక్యం అనేటువంటి ఉదకముతో. ఉదకం అంటే నీరు. వాక్యము చేత ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? స్నానం చేపిస్తున్నాడు. బాప్తిస్మము ద్వారా
స్నానం చేపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా స్నానం చేపిస్తున్నాడు. ఇవి 3 రకాల స్నానాలు. ఒకటేమో మనస్సుకి, ఒకటేమో శరీరానికి, ఒకటేమో ఆత్మకి. హల్లెలూయా. వాక్యము ద్వారా స్నానం, నీటి ద్వారా స్నానం, పరిశుద్ధాత్మ ద్వారా స్నానం. అందుకనే యేసుప్రభు అన్నాడు, యోహాను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చాను, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో మళ్ళీ స్నానం పొందుకుంటారు. అంటే మీరు శుద్ధి చేయబడుతున్నారు, మీరు పరిశుద్ధులుగా మారుతున్నారు, పరిశుద్ధులుగా రూపాంతరం చెందుతున్నారు. ఈ చెందించేటువంటి అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఈ యొక్క బాప్తిస్మము అనేటువంటిది మనలో ఉన్నటువంటి ప్రాచీన జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని తీసివేసేది. అందుకే రోమపత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో మనం కానీ గమనిస్తే, ఈ యొక్క బాప్తిస్మము అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉందంటే క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములకు సాదృశ్యంగా ఉంది. మనము క్రీస్తులో, సిలువలో మనం ఏం కావాలి? మరణించాలి. యేసు క్రీస్తు నా కోసం మరణించాడు కాబట్టి నేను కూడా పాపములో మరణించాలి అని ఎవరైతే క్రీస్తు యొక్క సిలువను తమ యొక్క జీవితాల్లోకి తీసుకుంటారో అటువంటి వారిని గురించి అంటున్నాడు. ఏమంటున్నాడు? మనము క్రీస్తులో మరణించాలి, మనము బాప్తిస్మము ద్వారా పాతిపెట్టబడాలి, తర్వాత మనము నూతన జీవము గలవారమై క్రీస్తు కోసం మనం జీవించాలి. హల్లెలూయా. ఎందుకంటే మరణించి సమాధి చేయబడిన యేసు ప్రభు అలాగే సమాధిలో ఉండిపోలేదు. ఆయన మరలా తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానం చెందాడు. అదేవిధంగా నీటిలో పాతి పెట్టబడుతున్న మనము యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానానికి సాదృశ్యంగా ఈ బాప్తిస్మ కార్యక్రమాల్ని పరిశుద్ధాత్మ దేవుడు, దేవదేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు దాన్ని ఆమోదించారు. హల్లెలూయా. దాన్ని ఆమోదించారు. అందుకనే ప్రతి ఒక్కడు కూడా ఈ బాప్తిస్మపు అనుభవము గుండానే పరలోకములో ప్రవేశించగలరు. నా దేహానికి బాప్తిస్మం వద్దండి అన్నవాడు నిత్య నరకాగ్ని గుండంలో ఉంటాడు. దేవుని చిత్తమును జరిగించి బాప్తిస్మం పొందినటువంటి వాడు తన దేహము మరలా మహిమ దేహముగా, పునరుద్ధాన దేహముగా, అక్షయమైన దేహముగా, ఘనమైన దేహముగా, బలమైన దేహముగా మార్చబడి వాడు పరలోక పట్టణములో ప్రవేశిస్తాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మన దేహములు రెప్పపాటులో మార్పు చెంది, ఏం మార్పు చెందుతాయి? మన ఆత్మలు కాదు, సమాధులు తెరవబడతాయి. మృతులైనటువంటి పరిశుద్ధులు లేపబడతారు. వారు పరిశుద్ధ దేహములతో, మహిమగల దేహములతో వారు పరలోక పట్టణములో ప్రవేశిస్తారు. ఎందుకంటే వారు ఈ భూమి మీద జీవించినప్పుడు తమ దేహములలో ఉన్న పాపమును చంపి పరిశుద్ధుడైన దేవునిని తమ జీవితాల్లోకి తీసుకొని వారు ఆయన కొరకు జీవించిన వారు గనుక. హల్లెలూయా. వారు ఆయన కొరకు జీవించినటువంటి వారు. ఈ రోజుల్లో చాలా మందికి బాప్తిస్మం అంటే భయం. ఎందుకు భయం? మేము చేయాల్సిన చెడు పనులు, చెడు తలంపులు, చెడు మాటలు, చెడు వినికిడి, చెడు ప్రవర్తన, చెడు సహవాసాలు ఇప్పుడే కాదు, ఇంకా కొంచెం టైం ఉంది, అప్పుడు చూసుకొని అప్పుడు మారి అప్పుడు తీసుకుంటాం బాప్తిస్మం. ఈరోజు ఎందుకు అనేకులు బాప్తిస్మాన్ని వెనకేస్తున్నారంటే వారు ఇంకా పాపాన్ని ప్రేమిస్తున్నారు, ఇంకా పాపలోకాన్ని ప్రేమిస్తున్నారు. ఈరోజు ప్రభువు నిన్ను పిలిస్తే, ఈరోజు ప్రభు ఆయన ఆకాశం మేఘారుడై వచ్చి మధ్యాకాశమున నిలిచి పరిశుద్ధులను పిలిస్తే నీ గతి ఏమవుతుంది? ఏమవుతావు? నువ్వు విడవబడిపోతావు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఇంకా పాపమును ప్రేమించడం ఇక చాలు. నేను పరిశుద్ధుణ్ణి అని నటించింది ఇంకా చాలు. నేను నిజంగా పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు తమ దేహాన్ని దేవునికి అప్పగించుకుంటారు. హల్లెలూయా. తమ దేహాన్ని దేవునికి అప్పగించుకుంటారు. చూడండి, మన దేహము, ఈ మర్త్యమైనటువంటి దేహము మహిమ గలదిగా లేపబడే రోజు రాబోతుంది. అది ఎవరికి? యేసు ప్రభు సన్నిధిలో తమ పాపములను విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారు. మొన్న ఒక మ్యారేజ్ చేసినప్పుడు అన్నారు, ఏమండి పెళ్లి కూతురు బాప్తిస్మం తీస్తారు మీరు అన్నారు. నేను అన్నాను,
తీను. వాళ్ళకి మారు మనసు వచ్చి రక్షణ అనుభవం వాళ్ళు పొందుకొని వాళ్ళంతట వాళ్ళు అడగాలి, ఏమని? నాకు బాప్తిస్మం కావాలి, నాకు బాప్తిస్మం కావాలి అని వాళ్ళంతటా వాళ్ళు అడిగితే, అంటే వాళ్ళు పరలోకానికి సిద్ధపడినట్లు లెక్క. వాళ్ళు పరలోకానికి సిద్ధపడినట్టు లెక్క. అంతేగాని పెళ్ళికానో పేరంటాలకానో లేకపోతే వాళ్ళు తీసుకుంటున్నారనో వీళ్ళు తీసుకుంటున్నారనో ఇంకొకరు ఫోర్స్ చేస్తున్నారనో తీసుకునేది బాప్తిస్మం కాదు. అది పరలోకంలో చెల్లదు, అది పరలోక సంబంధమైంది కాదు. అందుకనే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం బాప్తిస్మం ఎలా తీసుకోవాలి అనే దానికి బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాటని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. 7వ వచనం, అతడు పరిసయ్యులు సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చాలు. ఏమంటున్నాడు? మారు మనస్సుకు తగిన ఈ సర్ప సంతానం ఏం కావాలి? దేవుని సంతానంగా మారాలి. దేవుని సంతానంగా మారాలంటే ఏం చేయాలి? వారు తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకని మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. బాప్తిసమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. హల్లెలూయా. ఏం బాప్తిస్మం ఇది? మారు మనస్సు విషయమైన. నువ్వు మారు మనస్సు పొందావా? నేను పొందానండి అని చెప్తే కుదరదు. మారు మనస్సు పొందినోడు ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. మారు మనసు పొందినోడు బాప్తిస్మం తీసుకోవాలి. నువ్వు తీసుకోవట్లేదంటే నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు ఇంకా డూప్లికేట్ అని గుర్తుపెట్టుకో. డూప్లికేట్లకి దేవుని ఆశీర్వాదం రాదు. డూప్లికేట్లకి దేవుని ఆశీర్వాదం రాదు. నేను మారు మనసు పొందాను, నేను దేవుడి బిడ్డని, నేను దేవుళ్ళగా మారిపోయాను అని చెప్పినోడు ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. పొందితేనే నేను దేవుని బిడ్డని నువ్వు సాక్ష్యం ఇచ్చినట్లు లెక్క. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవని. అందుకనే ఒక వ్యక్తి మారు మనస్సు పొందకుండా బాప్తిస్మము తీసుకోకూడదు. తీసుకున్న ఏమవుతాడు? వాడు మరలా పాపంలోనే బతకతాడు, పాపంలోనే జీవిస్తాడు, పాప సంబంధమైనవే చూస్తాడు, పాప సంబంధమైనవే మాట్లాడతాడు, పాప సంబంధమైనవే వింటాడు, పాప సంబంధమైన సహవాసాలే చేస్తాడు. ఇంకెందుకు నీకు బాప్తిస్మం? నువ్వు పోతావు పరలోకానికి. అప్పుడు ఆ బాప్తిస్మం నీకు ఉపయోగపడుతుందా? అసలు అది బాప్తిస్మమేనా? మారు మనస్సు లేకుండా మునిగేది అది బాప్తిస్మం అవదు. నువ్వేదో నీళ్ళలో మునిగి వచ్చినట్టే కానీ దాన్ని పరలోకం అంగీకరించదు. హల్లెలూయా. నేను బాప్తిస్మం తీసుకున్నానండి పలానా సంవత్సరంలో. మరి ఎందుకు చేస్తున్నావు అంటే 100 కారణాలు చెప్పొచ్చు, కానీ ఆ కారణాలు మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వవు. ఆ కారణాల వల్ల మనం పరలోకానికి వెళ్ళము. బాగా పోలీసు వాళ్ళు అడుగుతారు, ఎందుకు చేసారో దొంగతనం అంటే నువ్వు 100 కారణాలు చెప్పు. వదిలేస్తారా? తీసుకొని పోయి లోపల పడేస్తారు. ఎందుకు చేసేవారో మర్డర్ అంటే నువ్వు 100 కారణాలు చెప్పు. వదిలిపెట్టేస్తారా? పాపం ఏదో కక్షలుండి వీడికి ఏదో అన్యాయం జరిగి మర్డర్ చేసేసాడు కాబట్టి వీడిని వదిలేద్దామంటారు పోలీసు వాళ్ళు. గవర్నమెంట్ వదిలేస్తుందా? నువ్వు చెప్పే కారణాలు కుదరవు. అక్కడ ఎందుకు చేశావు, నువ్వు చేయకుండా ఉండాల్సిందే కదా. దాన్నే ఆశా నిగ్రహము అంటారు. హల్లెలూయా. ఏమంటారు? ఆశా నిగ్రహం. ఈ ఆశా నిగ్రహాన్ని ఎవరు ఇవ్వాలి మనకి? పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలి. అందుకే దేవుని ఆత్మను పొందుకోండి, దేవుని ఆత్మ చేత నడిపించబడండి అని చెప్పేది. చూడండి, దేవుని వాక్యం అంటుంది, పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము. హల్లెలూయా. చూడండి, అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. మీరు పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది
ఏం పొందాలి ముందు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ విషయమైన ప్రతి వాడు బాప్తిస్మము. చాలు. చూడండి, ఈ బాప్తిస్మము ఎందుకు అంటే మరలా నేను పాపం చేయమని కాదు, మరలా పాప సంబంధమైన వాటిలో పాలుపంపులు పొందుకోమని కాదు, మరలా పాప సంబంధమైన వాటిలో పాలు పంపులు పొందుకోమని కాదు. అది మరింత శాపం. అది నువ్వు బాప్తిస్మం పొందుకోక మునుపు, క్రీస్తుకు పూర్వం, క్రీస్తును ఎరగక మునుపు నువ్వేం చేసినా కానీ నువ్వు తెలియక చేసావు గనక దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. తెలిసి ఇది తప్పు అని తెలుసు నువ్వు చేశావు, నువ్వు మారు మనస్సు పొందానన్నావు, బాప్తిస్మం తీసుకున్నావు, పాప క్షమాపణ జరిగిందన్నావు, మరలా నువ్వు వెళ్ళి అయ్యే పాపాలు చేస్తే దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడా దేవుడు? క్షమించాడు. అందుకే అంటున్నాడు, మరణకరము కాని పాపములు మరణకరమైన పాపములు. మరణకరము కాని పాపములు అంటే నువ్వు యేసు ప్రభువుని ఎరగక మునుపు చేసిన పాపాలన్నీ కూడా మరణకరము. కానీ నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి క్షమించమని యథార్థంగా అడిగితే దేవుడు వాటన్నిటినీ క్షమిస్తాడు. నువ్వు క్షమించబడిన తరువాత నువ్వు మారు మనస్సు పొందానని చెప్పుకుంటూ నువ్వు బాప్తిస్మం తీసుకొని సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుకుంటూ నువ్వు పాపం చేస్తే, విగ్రహారాధన జోలికి వెళితే, విగ్రహారాధికుల జోలికి వెళితే, బూతులు మాట్లాడుతుంటే, సోదులుగు పోతా ఉంటే, మంత్రతంత్రాల దగ్గరికి పోతా ఉంటే, పనికి మానవాళ్లతో సహవాసాలు చేస్తూ ఉంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా? దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? ఇక నువ్వేం మారావు? ఇక నీ జీవితంలో ఏం మార్పు ఉంది? ఇంకా నువ్వేం పరలోకానికి పోతావు? అర్థమైందంటారా? అందుకనే మారు మనస్సు విషయమైన, అందుకనే పేతురు చాలా గట్టిగా చెప్తున్నాడు. ఏమన్నాడు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం నా పాపములను క్షమించాడనే నిశ్చయిత మొదట నీలో ఉండాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుని పాపాలు క్షమించాడంటే ఏమోనండి, తీసుకోబాకు బాప్తిస్మం. ఇప్పుడే చెప్పేస్తున్నా, నాకు మొహమాటం ఏమీ లేదు, దేవుడికి అసలు మొహమాటం లేదు. హల్లెలూయా. దేవుడికి అసలు మొహమాటం లేదు, ఎందుకంటే ఆయన మొహమాటం లేని దేవుడు. చూడండి, వాక్యం విషయంలో మనం పర్ఫెక్ట్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉంచేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. అలా సహాయం చేసేవాడు కూడా ఆయనే. అందుకనే ప్రియ దేవుని సంగమా, మారు మనస్సు పొంది నువ్వు నీ పాపాలు క్షమించబడ్డాయా? నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నావుగా, ప్రభు దగ్గర గోజారావుగా, ప్రభువుని అడిగావుగా, ప్రభు నా పాపాలు క్షమించేశాడు అన్న నిశ్చయిత నీలో ఉందా? ఆ నిశ్చయిత నీలోనికి వచ్చినప్పుడే నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. అంటే అర్థమైందంటే నువ్వు పాపములో చనిపోయావు అని అర్థం. నువ్వు పాపములో చనిపోయావు. ఆ నిశ్చయిత ఇంకా నీలో లేకపోతే నువ్వు ఇంకా పాపములో జీవిస్తున్నావు. అందుకని అంటున్నాడు, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం. ఎందుకు తీసుకుంటున్నావు బాప్తిస్మం? దేవుడు నా పాపాలను క్షమించేశాడండి, ఆయన రక్తముతో నన్ను కడిగాడండి, నేను శుద్ధినిగా చేయబడ్డానండి, నా పాపాలను క్షమించబడ్డాయి గనుక ఇప్పుడు నేను బహిరంగ సాక్ష్యం ఇస్తున్నాను. ఏమని? నా పాపములు క్షమించబడ్డాయి, నేను ఇప్పుడు నీతిమంతుణ్ణి, నీతిమంతురాల్ని, పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధురాల్ని అని చెప్పగలిగే మనస్సాక్షిని దేవుడు మనకి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు మనకి ఇవ్వాలి. చూడండి, అందుకనే దేవుని వాక్యం అంటుంది, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును. మారు మనస్సు లేనోడికి పరిశుద్ధాత్మ వరం పనిచేస్తుందా? పాపములో జీవించే వాళ్ళు పరిశుద్ధాత్మ పనిచేస్తుందా? చేయదు. అందుకనే కదా దావీదు కోరుకున్నాడు, మరలా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి. ఎందుకంటాడు? తన మనస్సాక్షి గద్దిస్తుంది, తన మనస్సాక్షి నొప్పిస్తుంది. ఈరోజు నీ మనస్సాక్షి నిన్ను నొప్పిస్తుందా? నేను ఈ పాపములోనే ఉండి చనిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో, ఈ పాప సంబంధమైనటువంటి వాటిలో నేను పొరలాడుతూ ఉంటే నేను అగ్నిగుండానికి వెళ్ళిపోతానేమో, నా దేహము యుగ యుగాలు అగ్నిగుండంలో కాలిపోతుందేమో అన్న భయం నీలో ఉంటే నువ్వు పాపము జోలికి వెళ్ళవు. హల్లెలూయా.
నువ్వు పాపం జోలికి వెళ్ళవు. చూడండి, అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఈరోజు బాప్తిస్మాలకు సిద్ధపడి వచ్చినటువంటి వాళ్ళందరితో మాత్రమే కాదు, తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా హెచ్చరికలు, తీసుకోబోతున్నటువంటి వారికి కూడా హెచ్చరికలు. ఎందుకంటే వాక్యం అందరికీ, హల్లెలూయా, వాక్యం కొందరికి కాదు, వాక్యం ఏ మానవుడు దీని నుండి తప్పించుకోలేడు. వాక్యం అందరికీ. మనం ఎందుకు బాప్తిస్మం తీసుకుంటున్నాం అనేదానికి ఒకటో పాయింట్. మొత్తం 7 పాయింట్లు ఉన్నాయి. నేను వాటి గురించి వివరించను, నేను త్వరగా వెళ్ళిపోతాను. ఒకటో పాయింట్, ఎందుకు నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి, ఎందుకు మనం బాప్తిస్మం తీసుకోవాలి అనేదానికి యేసుక్రీస్తు మనకి మాదిరిగా ఉండి ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు గనక. హల్లెలూయా. చాలా మంది అడుగుతుంటారు, యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడా? ఆయన వెంబడించమన్నాడు కదా, ఆయన అనుసరించమన్నాడు కదా, ఆయన వలె జీవించమన్నాడు కదా, మరి యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడా అనేదానికి ఒక ఆన్సర్. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడు గనుక ఆయన కూడా ఏమంటున్నాడు, మీరు బాప్తిస్మం పొందాలి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చబడాలి. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను అన్నాడు, నేను నీ వలన బాప్తిస్మం పొందవలసి ఉండగా నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నావేంటి నా దగ్గర అంటే, యేసుప్రభు ఏమన్నాడు, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చబడాలి. అంటే మనం బాప్తిస్మం తీసుకుంటున్నామంటే అర్థమైందంటే దేవుని నీతిని నెరవేరుస్తున్నాము. హల్లెలూయా. మనము నీతిమంతులుగా మారుతున్నాము. మనం బాప్తిస్మం తీసుకుంటున్నామంటే మనం నీతిమంతులుగా మారుతూ ఉన్నాం. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడు. మార్కు సువార్త 1:9 కూడా ఈ మాటలు మనకు కనిపిస్తాయి. అనేకులు యేసు ప్రభుతో పాటు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను దగ్గరికి చాలా మంది వచ్చారు బాప్తిస్మం పొందడానికి. వారితో పాటు యేసు ప్రభు కూడా బాప్తిస్మాన్ని పొందుకున్నారు. మత్తయి సువార్త 3:15-16, మార్కు సువార్త 1:9, లూకా సువార్త 3:21. ఈ వాక్యాలన్నీ కూడా మనకేం తెలియజేస్తున్నాయి? యేసు ప్రభు బాప్తిస్మము తీసుకున్నాడు. యోహాను సువార్త 1:1 కూడా యోహాను దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభుని గురించి యోహాను ఏమన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు మనకి మాదిరిగా ఉన్నాడు. యేసు ప్రభుని వెంబడించడం అంటే ఆయన చేసిన పని మనము చేయడం. మనం చేయగలిగిందే దేవుడు చేసి యేసు ప్రభు చేశాడు. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడు గనక మనం కూడా ఏం చేయాలి? ఖచ్చితముగా బాప్తిస్మం తీసుకోవాలి. రెండవదిగా, ఈ బాప్తిస్మము అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బాప్తిస్మం అనేది ఇది భూ సంబంధమైందా పరలోక సంబంధమైందా అనేటువంటి దాన్ని యేసు ప్రభు ఒక ప్రశ్న రూపంలో మాట్లాడాడు. మత్తయి సువార్త 21:25 మత్తయి సువార్త 21:25 మనకి మాటలు కనిపిస్తాయి. చూడండి, యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడి నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి అని వారిని అడిగాను. వారు పరలోకము నుండి కలిగినదని చెప్పితేమా ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనల్ని అడుగును. మనుష్యుల వలన కలిగినని చెప్పితేమా జనులకు భయపడుతున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు ఒక ప్రశ్న రేజ్ చేస్తున్నాడు. ఏమని? ఈ బాప్తిస్మము అనేటువంటిది పరలోకము నుండి వచ్చిందా లేకపోతే మనుష్యులు కల్పించిన పద్ధతులా? ఈ భూమి మీద మనుష్యులు కల్పించే పద్ధతులు చాలా ఉంటాయి, చాలా ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ బాప్తిస్మము మనుష్యుని యొక్క ఊహలో నుంచి వచ్చింది, మన పితరుల యొక్క ఊహలో నుంచి వచ్చింది కాదు. ఇది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొద్ద నుండి వచ్చింది. ఇది హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పైనుండి వచ్చినటువంటి క్రియ. అందుకనే యోహాను సువార్త 3:1 మనం చూసాం. ఏం చూసాం? ఒకడు క్రొత్తగా జన్మిస్తే అంటే పైనుండి, అంటే ఇది పరలోక సంబంధమైంది, పరలోక సంబంధమైన కార్యము కనుక మనము ఖచ్చితంగా బాప్తిస్మాన్ని తీసుకోవలసిందే. హల్లెలూయా.
రెండవదిగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పరలోకము నుండి వచ్చినటువంటిది, దేవుని చేత నిర్ణయించబడింది, దేవుని చేత అంగీకరించబడింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని తీసుకోవడం ద్వారా మనము దేవుని చిత్తమును జరిగిస్తున్నాం, దేవుని యొక్క ఆలోచన మనము నెరవేరుస్తున్నాం. చూడండి, మూడవదిగా లూకాసు సువార్త 7వ అధ్యాయం 29-30 వచనాలు. లూకాసు సువార్త 7వ అధ్యాయం 29-30 వచనం. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై, అతడిచ్చిన బాప్తిస్మమును ఎవరిచ్చారు? బాప్తిస్మం యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను. అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును, చూడండి, ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోవట్లేదు అంటే అర్థం ఏంటి? వాడు దేవుని చిత్తమును, దేవుని సంకల్పమును నిరాకరిస్తున్నాడు. వాడు దేవుని చిత్తమును, తమ విషయమైన, నువ్వు పరలోకానికి పోవాలని నువ్వేం చేయాలి? బాప్తిస్మం పొందుకోవాలి. ఇది దేవుని సంకల్పం. నేను బాప్తిస్మం పొందుకోకుండా ప్రార్థన చేసుకొని పరలోకానికి వచ్చేస్తానంటే కుదరదు. నేను ఆరాధన చేసి భలే భలే పాటలు పాడి పరలోకానికి వచ్చేస్తానంటే కుదరదు. నేను భలే భలే సేవ చేసి పరిచర్య చేసి నేను పరలోకానికి వచ్చేస్తానంటే కుదరదు. నీ పట్ల దేవుని సంకల్పం ఏంటి? నీ పట్ల దేవుని చిత్తం ఏంటి అంటే, ఒకటి నువ్వు మారు మనస్సు పొందాలి, రెండవదిగా నువ్వు బాప్తిస్మం పొందాలి. హల్లెలూయా. తమ విషయమైన దేవుని సంకల్పమును వారు నిరాకరించారు. మాకు వద్దు అని వాళ్ళు ఏం చేశారు? నిరాకరించారు. దేని నిరాకరించారు? బాప్తిస్మాన్ని నిరాకరించారు. అంటే బాప్తిస్మాన్ని నిరాకరించడం అంటే దేవుని సంకల్పమును నిరాకరించడము, దేవుని చిత్తమును. కొన్నిసార్లు అంటుంటాం, ప్రభువా నీ చిత్తం ఏందో బయలుపరచు 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 అని ప్రార్థన చేస్తూ ఉంటాం. బయలుపరిస్తే ఏం చెయ్యం, బయలుపరిస్తేమో చెయ్యం. ఎందుకు? ఇంకా పాపాన్ని ప్రేమించాలి కదా, ఇంకా పాప సంబంధమైన జీవితాలు జీవించాలి కదా, ఇంకా పాపంలో పొరలాడాలి కదా. ఒకవేళ మరణం వస్తే, ఒకవేళ ప్రభు వస్తే, నేను ఒక న్యూస్ వచ్చింది ఒక 2-3 రోజుల నుంచి అనుకుంటాను, వైరల్ అవుతా ఉంది. చైనాలో మరలా లాక్డౌన్, రెండో కోవిడ్ అంట. చైనాలో మరలా లాక్డౌన్, హాస్పిటళ్ళు కితకితలాడిపోతున్నాయి. ఎంతమంది చనిపోతున్నారో లెక్కలేదు, ఎంతమంది చనిపోతున్నారో లెక్కలేదు. దాదాపు 2019 మార్చి నెలలో మన ఇండియాకి లాక్డౌన్ వేశారు. అది ఎప్పుడు స్ప్రెడ్ అయింది? ఫస్ట్ డిసెంబర్లో స్ప్రెడ్ అయింది. మార్చి నెలకు వచ్చేటప్పటికి ఏమైపోయింది? లాక్డౌన్. ఎంతమంది ఎగిరిపోయారు? లెక్కలేనంతమంది. వచ్చినటువంటి న్యూస్ కంటే మృతుల సంఖ్య ఎక్కువ కదా. ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లే వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. లాయర్లు, పోలీసులు, సామాన్య ప్రజలు, నర్సులు, ఒకరిద్దరు కాదు, ఎంతమంది పోగొట్టుకున్న ప్రాణాలు. ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది, ఆరోగ్య వ్యవస్థ కుప్పగూలిపోయింది. దేవుని వాక్యం అంటుంది, తెగుళ్ళు వెంట తెగుళ్ళు, కరువులు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఆకాశమందుల శక్తులు కదిలించబడే దినాల్లో మనం ఉన్నాం. హల్లెలూయా. ఇటువంటి దినాల్లో మనం నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు క్షమిస్తాడా? దేవుడు క్షమిస్తాడు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం. నేడు అనే రోజు ఉండగానే దేవుని చిత్తమును జరిగించు, దేవుని సంకల్పమును నీ జీవితంలో నెరవేర్చు. ఇది దేవుడు కోరుకుంటున్నాడు సంగమా. చూడండి, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు తమ విషయమైన దేవుని
బాప్తిస్మము పొందనొల్లక తమ విషయమైన దేవుని చిత్తమును వాళ్ళు నిరాకరించారు. అయితే మన పట్ల మనం ఎందుకు బాప్తిస్మం తీసుకుంటున్నామంటే, ఆ దేవుని సంకల్పం మన పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పమును నెరవేర్చడానికి. హల్లెలూయా. నా పట్ల దేవుని చిత్తం ఏంటి? నేను మారు మనసు పొందాలి, నేను బాప్తిస్మం తీసుకోవాలి, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, నేను ఈ భూమి మీద పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించాలి. ఇది నా పట్ల దేవుని యొక్క చిత్తం. నీకు మారు మనస్సే లేదు, నువ్వు బాప్తిస్మం తీసుకోలేదు, మరి నువ్వు దేవుని చిత్తం జరిగిస్తున్నట్లా, నువ్వు దేవుని సంకల్పం నెరవేరుస్తున్నట్లా. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు? పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును. అయితే ఈరోజు ఎవరెవరైతే బాప్తిస్మాలు తీసుకోవడానికి ముందుకు వచ్చారో వారు దేవుని సంకల్పమును నెరవేర్చే బిడ్డలుగా మార్చబడినందుకు ప్రభువు వారిని బట్టి ఆనందించునుగాక. ఆమేన్. ప్రభు వారిని బట్టి ఆనందించునుగాక. చూడండి, మరి ఎందుకు మనం బాప్తిస్మం తీసుకోవాలి అంటే, యేసు ప్రభు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 వర్సెస్ నుంచి ఒకసారి మనం కానీ చదివినట్లయితే, ముందుగా మనం 18 కూడా చదువుదాము. త్వరగా చదవాలి, ఇంతసేపు ఉండకూడదు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చే, శిష్యులకి ఇచ్చే అధికారాన్ని ఎవరిచ్చారు? యేసు ప్రభువే ఇచ్చాడు. మీరు బాప్తిస్మము ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా. ఎందుకు? ఈ బాప్తిస్మ కార్యక్రమాలు జరిగించడానికి నేను మీకు తోడుగా ఉన్నాను. వారికి మీరు ఆజ్ఞలు ఇవ్వడానికి, వారికి మీరు బోధించడానికి నేను మీకు తోడుగా ఉన్నాను. మీ మాట విననివాడు నా మాట విననివాడు, నన్ను లెక్క చేయనివాడు, నన్ను పట్టించుకోనివాడు, నన్ను పట్టించుకోనివాడు నా తండ్రిని కూడా పట్టించుకోనివాడు. ఎవడైతే మీ మాట వింటాడో వాడు నా మాట వినును. ఎవరైతే మీ మాట వింటారో నా మాట వింటారు. చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఎవరిచ్చిన అధికారము? బాప్తిస్మం తీసుకోమని ఎవరు చెప్తున్నారు? బాప్తిస్మం ఇవ్వమని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళుతూ తన శిష్యులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం మనం ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మం అంటే, ఆయన చెప్పాడు గనక. ఆయన తీసుకోమని ఆజ్ఞాపించాడు, సలహా కాదు, అది ఆజ్ఞ. హల్లెలూయా. చూడండి, దానిని అపోస్తులు ఏం చేశారు? ప్రకటించారు. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం ఏమన్నారు? వాళ్ళు కూడా మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మముని పొందుకోండి, లేకపోతే లేదన్నారా? పొందండి. ఇది ఆజ్ఞ, అపోస్తుల బోధ. ఇది ఏం బోధ? ఏంటి అపోస్తుల బోధ? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ విషయమైన పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం పొందండి, పొందుడి ఆజ్ఞాపిస్తున్నారు. ఈ ఆజ్ఞ వాళ్ళకి ఎవరిచ్చారు? యేసు ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఆజ్ఞని వీళ్ళు పొందుకొని వీళ్ళు చెప్తున్నారు ఏమని? నువ్వు బాప్తిస్మం పొందాలి, నువ్వు బాప్తిస్మం పొందాలి. ఎట్లా పొందాలి? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. మరలా పాపాలని రెన్యువల్ చేసుకోవడానికి కాదు, నా పాపాలు క్షమించబడ్డాయి అనేటువంటి నిశ్చయత నీలోనికి వచ్చి నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా. నా పాపాలు క్షమించబడ్డాయి అనే నిశ్చయతలోనికి నువ్వు వచ్చి నువ్వు తీసుకోవాలి. చూడండి, 5వదిగా ఎందుకు మనం బాప్తిస్మం తీసుకోవాలి? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం యేసు ప్రభు ఏమన్నాడు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు
రక్షించబడును, నమ్మనివాడు బాప్తీసం తీసుకోడు గనుక వాడికి శిక్ష విధించబడతాది. హల్లెలూయా. నమ్మనోడు ఏం చేస్తాడు? బాప్తీసం తీసుకోడు. నమ్మి బాప్తీసం పొందినవాడు వాడికే రక్షణ, వాడి ఇంటికి రక్షణ. అందుకనే అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ఆ జైలు అధికారితో పౌలు అంటున్నాడు, నీవు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షించబడతారు. నమ్మిన వాళ్ళు ఏం చేశారు? పౌలు చేత బాప్తిసం పొందుకున్నారు. హల్లెలూయా. అతడును అతని ఇంటి వారందరూ, నేను యేసుప్రభు నమ్ముకున్నానండి, మరి బాప్తిసం తీసుకోలేదు. ఇది డూప్లికేట్ నమ్మకం, ఇది డూప్లికేట్ విశ్వాసం. యేసుప్రభు నమ్ముకున్నావా? నమ్ముకున్నానండి, బాప్తిసం తీసుకోలేదు. ఇంకా చేయాల్సిన పాపాలు చాలా ఉన్నాయిగా, అవి కూడా చేసేసి అప్పుడు చూస్తా, ఒకవేళ ఆయన నన్ను కానీ భూమి మీద ఉంచితే అప్పుడు రక్షణ, అప్పుడు దాకా శాపం, అప్పుడు దాకా ఈ పాపంలోనే కొనసాగుతాను నేను. కానీ ప్రార్థన మాత్రం మానండోయ్, ప్రార్థనకి మాత్రం వస్తా. రక్షణ లేకపోయినా, రక్షించబడకపోయినా ప్రార్థనకు మాత్రం వచ్చి వెళ్తుంటాను, కానీ బాప్తిసం జోలికి మాత్రం ఇప్పుడప్పుడు అలా చెప్పాకండి. నాకు నేడు ఇంటికి ఎప్పుడు వచ్చింది రక్షణ? అతడు బాప్తిసం పొందిన అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. చూడండి, ఆ బాప్తిస్మము పరలోకములో దేవుని సంకల్పము. హల్లెలూయా. అది పరలోకమందున్నటువంటి దేవుని చిత్తం. అది ఆ బాప్తిస్మపు అనుభవము మనకు కావాలి. అందుకని అంటున్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి, ఈ నమ్మలేదన్న గుర్తేంటి? ఆడు బాప్తిసం పొందడు. ఏం పొందడు? ఒకడంటాడు, నా చదువు అయిపోతే, నాకు ఉద్యోగం వస్తే, నీ ఉద్యోగానికి బాగా లింక్ ఏంటి? నేను మంచి ఇల్లు కట్టుకుంటే, దేవుడు నన్ను కానీ బాగా చేస్తే, దేవుడు నా బిడ్డల్ని బాగా చేస్తే అప్పుడు తీసుకుంటా బాప్తిసం. అసలు బాప్తిస్మానికి స్వస్థతకి సంబంధం ఏంది? అసలు సంబంధమే లేదే. ఎందుకు తీసుకున్నావు బాప్తిసం? నువ్వు దేవుడు నా బిడ్డను బాగా చేస్తే బాప్తిసం తీసుకుంటాను మొక్కుకున్నా, అందుకని తీసుకుంటున్నా బాప్తిసం. పోతావు పరలోకానికి. నువ్వు పాపాన్ని వదలలేదే. బిడ్డను బాగా చేస్తే దేవుడు కానికి, దేవుడి సేవ చేయి వచ్చి. బాప్తిసం ఎందుకు నీకు? అర్థమైందంటారు. కృతజ్ఞతగా దేవునికి పరిచర్య చేయి, దేవునికి మొక్కుబడి చేసుకుని కానుకివ్వు. బాప్తిసం ఎందుకు? బాప్తిసం ఎందుకు? నువ్వు మారావనేదని గుర్తు, బహిరంగ సాక్ష్యం బాప్తిసం. నాలో ఉన్న పాపాన్ని దేవుడు తీసేశాడు, పాప సంబంధమైనటువంటి అలవాట్లు దేవుడు తీసేశాడు. ఇక నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధురాలి, నేను నీతిమంతుణ్ణి, నీతిమంతురాలిని. ఎందుకంటే నేను నా పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాను. ఆయన రక్తంతో నన్ను కడిగాడు. ఇప్పుడు నేను వెలుగులో నడుస్తున్నాను, కాబట్టి ఇప్పుడు నేను బాప్తిసం తీసుకుంటాను. హల్లెలూయా. బాప్తిసం తీసుకొని మరలా పాప సంబంధమైన వాటి వైపు వెళితే నీకు నరకమే కానీ నీకు పరలోకం వస్తుందా? అటువంటిప్పుడు తీసుకోవడం దేనికి? నువ్వు ఆలోచించండి. అటువంటిప్పుడు తీసుకోవడం దేనికి? దేవుడిని దుఃఖపెట్టడానికే, దేవుని ఆత్మను బాధ పెట్టడానికే, మరలా ఆయన సిలువేయడానికే. ఎందుకు తీసుకున్నావు నువ్వు బాప్తిసం? అసలు నీకు అవగాహన ఉందా? అసలు నీకు ఆలోచన ఉందా? అర్థమైందంటారా? నేను కూడా క్రైస్తవుని అనిపించుకోవడానికి బాప్తిసం, అనిపించుకోవడం కాదు, నిజంగా జీవించడానికి. హల్లెలూయా. అందుకనే గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందినటువంటి వారందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు నామాన్ని, క్రీస్తు శక్తిని, క్రీస్తు జీవాన్ని వారు ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారందరూ ఏమయ్యారు? వారు క్రీస్తుని ధరించుకుంటున్నారు. వారు క్రీస్తుని ధరించుకోవడం అంటే ఆయన నామాన్ని, ఆయన అభిషేకాన్ని, ఆయన శక్తిని, ఆయన అధికారాన్ని వారు ధరించుకుంటున్నారు. అసలు నువ్వు బాప్తిస్మే పొందుకోలేదు, మరి నువ్వేం క్రైస్తవుడివి? అడగరా దేవుడు? నువ్వు మారు మనసు పొందావా? బాప్తిసం పొందుకున్నావా? పొందుకోలేదండి అంటే అప్పుడు ఎవడు కాదు, క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అన్న పేరు పెట్టుకున్న డూప్లికేట్ నువ్వు. నిజమైన క్రైస్తవుడు ఎవరు? విశ్వాసము ద్వారా మీరు దేవుని కుమారులై ఉన్నారు,
యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తు నామాన్ని, క్రీస్తు అభిషేకాన్ని, క్రీస్తు పునరుద్ధాన శక్తిని, క్రీస్తు మహిమను మీరు ధరించుకుని ఉన్నారు. హల్లెలూయా. అందుకనే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. అటువంటి వారి కోసమే పరలోకం ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు వస్తారో నా బిడ్డలు అక్కడికి అని. హల్లెలూయా. నా బిడ్డల దగ్గరికి నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ఆయన కూడా వెయిటింగ్లో ఉన్నాడు. ఎందుకు? మన కోసం. మనం మారి ఆయన వలె జీవిస్తున్నప్పుడు, ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు, ఆయన సంకల్పాన్ని జరిగిస్తున్నప్పుడు మనల్ని కలుసుకోవడానికి ఆయన ఎప్పుడెప్పుడు మనల్ని కలుసుకోవాలని ఏం చేస్తున్నాడు? ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. అందుకంటున్నాడు, ఇదిగో నేను త్వరగా ఎవరి కోసం? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరమును పొంది ఎవరైతే సంఘములో చేర్చబడి ఎవరైతే ఆయన సేవ చేస్తూ ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నారో వారి కోసం ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు దాకా చెప్పబడినటువంటి ఈ లక్షణాల్లో నీలో ఏమైనా కనబడుతున్నాయా? ఒకసారి పరీక్షించుకుందాం. చిట్ట చివరిగా 7వది, ఎందుకు మనం బాప్తిస్మం పొందుకోవాలి? రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా, బాప్తిస్మం అంటే అర్థమైంది? పాతి పెట్టబడే కార్యక్రమం. బాప్తిస్మం అంటే ఎందుకు పాతి పెట్టబడుతున్నావు? ఆయన పాతి పెట్టబడి మరలా తిరిగి లేచినట్లుగా మనము కూడా లేపబడడానికి. హల్లెలూయా. మనము కూడా ఆయన మరణ పునరుద్ధానముల్లో పాలిభాగస్థులం అవడానికి, క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో మనము కూడా ఆయనలో మరణించి సమాధి చేయబడి లేపబడి నూతన జీవము గల వారమై ఇక మీదట ప్రాచీన స్వభావమును బట్టిగాక, ప్రాచీన ఆచారాన్ని బట్టిగాక, ప్రాచీన జీవితాన్ని బట్టిగాక మనము నూతన జీవము గల వారమై పునరుద్ధాన శక్తి గల వారమై ఇక మీదట మనము దేవుని కొరకు ఈ భూమి మీద పరిశుద్ధులుగా, నీతిమంతులుగా జీవించడానికి మనము లేపబడుతున్నాం. హల్లెలూయా. ఎందుకు లేపబడుతున్నాం? మనము ఇక మీదట పరిశుద్ధులుగా, నీతిమంతులుగా జీవించడానికి, మనము జీవించడానికి. ఈ బాప్తిస్మము నాకేమిస్తుంది? నూతన జీవము. హల్లెలూయా. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవయ్యాను. నేను ఎప్పుడైతే మారు మనస్సు పొందానో నా ప్రాచీన జీవితం, ప్రాచీన అలవాట్లు, ప్రాచీన తలంపులు చనిపోయాయి. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో దేవుని వాక్యం అండి, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా, నువ్వు ఎప్పుడైతే చస్తావో అప్పుడు ఆయన నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. పాపం విషయంలో, అపరాధముల విషయంలో మనము చచ్చిన వారమైతే మనము క్రీస్తుతో కూడా జీవిస్తాం. అందుకనే పౌలు అన్నాడు కదా, ఏమన్నాడు? ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. అట్టి సాక్ష్యాన్ని మనం ఇవ్వగలగాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు 7 విషయాలు తీసుకొచ్చాడు. ఎందుకు మనం బాప్తిస్మం పొందుకోవాలి? ఎందుకు పొందుకోవాలి? యేసు ప్రభు బాప్తిస్మాన్ని పొందుకున్నాడు కాబట్టి నేను కూడా పొందుకోవాలి. రాసుకున్నారా ఆయన్ని? యేసు ప్రభు బాప్తిస్మాన్ని పొందుకున్నాడు కాబట్టి నేను కూడా పొందుకోవాలి. రెండవదిగా ఇది పరలోకము నుండి వచ్చినటువంటి అధికారం. మూడవదిగా ఇది నా పట్ల దేవుని యొక్క సంకల్పం. నా పట్ల దేవుని యొక్క సంకల్పం. దాన్ని పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు నిరాకరించారు, కానీ నేను నిరాకరించట్లేదు. ఇది నా పట్ల దేవుని యొక్క
సంకల్పం. యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమని? మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్వం పొందుకోండి అని చెప్పాడు. కాబట్టి బాప్తిస్వం పొందుకోవాలి. 5వదిగా ఇది అపోస్తుల యొక్క బోధ. వారు కూడా ఏం చెప్పారు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్వం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారు అన్నాడు. 5వదిగా. 6వదిగా నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. కాబట్టి నేను రక్షించబడాలంటే బాప్తిస్మాన్ని తీసుకోవాలి. బాప్తిస్వం తీసుకోకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఏం చేసినా కానీ నాకేముండదు? పరలోకముల స్థానము ఉండదు. ఎందుకంటే నేను ఇంకా క్రొత్తగా జన్మించలేదు కాబట్టి. అంతేనంటారా? ఇంకా నేను క్రొత్తగా జన్మించిన వాడికే క్రొత్త దేశంలో స్థానం, నూతన యెరూషలేములో స్థానం. 7వదిగా నేను నూతన జీవమును పొంది నూతనమైనటువంటి జీవితాన్ని జీవించడానికి బాప్తిస్మాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. 7 విషయాలని బాప్తిస్మం పొందుకోబోయే వాళ్ళు, బాప్తిస్మాన్ని పొందుకున్న వాళ్ళు, బాప్తిస్మానికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు నెమరు వేసుకొని దేవుడు మనకిచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప ఆధిక్యతని మనం ఏం చేయాలి? వాటిని బట్టి మన దేవుని మనం స్తుతించాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, జీవము గల దేవానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించారు. ఈ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలైతే బాప్తిస్మాల కోసం సిద్ధపడి వచ్చి ఉన్నారో ప్రతి బిడలను మీరు దర్శించినందుకు మీకు స్తోత్రాలు. బాప్తిస్మము లేకపోతే మాకు పరలోక రాజ్యముల స్థానము లేదు, మా దేహములు పునరుద్ధాన దేహములుగా మార్చబడవు అని మీరు మాతో చాలా స్పష్టంగా మాట్లాడారు. ప్రభువా మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన 10 బిడ్డలను దీవించండి, బలపరిచి ఆశీర్వదించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఈ సమయంలో బాప్తిస్మాల కార్యక్రమాన్ని మీరే మీ చిత్తానుసారముగా, మీ నీత్యానుసారముగా మీరు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని. ఎంతమంది బిడ్డలు ప్రభువా ఈ కార్యక్రమానికి హాజరై ఉన్నారో ప్రభువా, బాప్తిస్మ కార్యక్రమాల కోసం సిద్ధపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రతి బిడ్డలు మీరు ఆశీర్వదించండి, మీ నామానికి మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన కృపా కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని అయిన సహవాసము, కాపుదల, భద్రత కూడి ఉన్న మనకు, సకల పరిశుద్ధులకు సదాకాలము, మరి ప్రాముఖ్యంగా బాప్తిస్మాలు తీసుకోబోతున్నటువంటి వారికి, ఇవ్వబోతున్నటువంటి దైవజనులకు, మరి కార్యక్రమానికి హాజరైనటువంటి సంఘబిడ్డలకు అందరికీ ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృపా కనికరములు తోడే ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్. ఈ సమయములో